గురించి ఏంటి చెవిలో చెప్తున్నాడు? నా గురించేనా? అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం. ఆరో వచనం నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడగగా, ఆయన, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులయందురని వారితో చెప్పాను. అపోస్తుల కార్యాల గ్రంథం ప్రారంభమైన విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనాలు, అది కూడా ఒకసారి చదువుకుందామా? 28వ అధ్యాయం ఆఖరి వచనాలు. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి 3 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభువు ఆరోహణమైనప్పుడు చెప్పిన మాటలు, ఒకటి మత్తయి సువార్తలు చదువుకున్నాం, ఒకటి అపోస్తుల కార్యాల్లో చదువుకున్నాం. రెండు వేరువేరు వచనాల్లాగా ఉన్నాయి, కానీ రెండు ఒకదాంతో ఒక ముడిపడి ఉన్నాయి. బహుశా ఒకే సందర్భంలో చెప్పుండొచ్చు. ఒకటి ఏమన్నాడు? నేను ఇక ఆరోహణమై వెళ్ళిపోతున్నాను, మీరు బూదిగంతాలకు సువార్త ప్రకటించాలి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇవ్వండి. నేను మీకు ఏ సంగతులు బోధించానో వాటిని మీరు మళ్ళీ ఇతరులకు బోధించండి. మేబీ వాళ్ళతో చర్చ జరుగుతూ ఉండుంటుంది. యేసుక్రీస్తు వారితో వాళ్ళు కొంచెం మాట్లాడుతూ ఉండుంటారు. ఇక వెళ్ళిపోతున్నాడు ఈయన అనగానే వాళ్ళకి రకరకాల క్యూరియాసిటీసు, బాధ, ఏడుపు, ప్రశ్నలు. మరి అదేంటి ప్రభా, దీని సంగతి ఏంటి ప్రభా, ఇక రకరకాలుగా అడిగేస్తూ ఉండుంటారు. అలా మరి ఒక సందర్భంలో ఈ ప్రస్తావన వచ్చిందన్నమాట అపోస్తల కార్యాల్లో. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయే ముందు వాళ్ళు అడిగారట, ప్రభా, మరి చాలా విషయాలు చెప్పావు, మరి మా ఇశ్రాయేలు జాతి సంగతి చెప్పలేదేంటి? మనకు తెలుసు, యేసుక్రీస్తు వారి కాలం నాటికి ఇశ్రాయేలు రాజ్యం రోమీయుల పరిపాలన కింద ఉంది. అంటే అర్థం ఏంటంటే అన్య రాజుల కింద పరిపాలనలో ఉన్నారు. అంటే ఎలా ఎలా అర్థం చేసుకోవచ్చు? పైన కేంద్ర ప్రభుత్వం బీజేపీ పరిపాలిస్తుంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి రాష్ట్రంలో ఉన్నట్టు ఎలా అయితే ఉందో, రోమన్ గవర్నమెంట్లో పైన రోమా చక్రవర్తి పాలనలో కింద ఒక ప్రాంతంలో రోమా సామ్రాజ్యంలో ఒక యెరూషలేము ఇశ్రాయేలు జాతి వాళ్ళే పరిపాలించుకునేలాగా ఒక హేరోదు లాంటి వాడిని పెట్టి మేనేజ్ చేస్తున్నారన్నమాట. అంటే యూదులుగానే ఉన్నారు, కానీ వాళ్ళ ఆచారాలు వాళ్ళ ధర్మశాస్త్ర పద్ధతిలోనే వెళుతున్నాయి, కానీ అల్టిమేట్ పైన గవర్నమెంట్ మాత్రం ఎవరిది అంటే రోమీయులది. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే రోమా ప్రభుత్వం కింద వీళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు. ఇలా మేము వేరే వాళ్ళ కింద ఎంతకాలం పరిపాలించాలి? మనకు తెలుసు కదా, దానియేలు గ్రంథంలో మనకు బాగా క్లియర్గా అర్థమవుతుంది ఆ స్టోరీ. బబులోను తర్వాత పర్షియా రాజులు వచ్చారు, మాదియా, పర్షియా, తర్వాత
గ్రీకులు వచ్చారు, రకరకాల జాతులు మారిపోయాక రోమన్ కింగ్డమ్ వచ్చింది. ఆ రోమన్ పరిపాలనలో ఇక ఈయనొచ్చి ఏదో యుద్ధం చేస్తాడు, లేకపోతే పెద్ద ఉద్యమం అంటే విప్లవం తీసుకొస్తాడు, ప్రభుత్వాలని కింద పడేస్తాడు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ఆయనేమో నేను యుద్ధాలు చేయటానికి రాలేదు బాబు, నేను చనిపోయేటానికి వచ్చాను అంటే వాళ్ళు కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. ప్రజలు చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయనను ప్రభువుగా దేవుడిగా గుర్తించారు. శిష్యులకి యేసుక్రీస్తు వారి విషయంలో ఎటువంటి డిసప్పాయింట్మెంట్ లేదు, ఎందుకంటే ఆయన ప్రభువు అని వాళ్ళు స్పష్టంగా విశ్వాసం ఉంచారు, గ్రహించారు, అర్థమైంది. 3.5 సంవత్సరాలు తిరిగారు ఆయనతో. మనం అనుకునే దానికంటే పెద్దది నిత్య జీవము, పరలోక రాజ్యము, దేవుని రాజ్యము వాళ్ళకి అర్థమైంది కాన్సెప్ట్. కానీ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, మరి ఎంత కాదనుకున్నా కూడా మేము ఇశ్రాయేలుమే కదా, సరే ఈ జాతి పరిస్థితి ఏంటి, ఈ రాజ్యాన్ని అసలు ఏంటి, నువ్వు ఈ రాజ్యాన్ని ఏం చేయబోతున్నావు? మరి పాత నిబంధన ప్రవచనాల ప్రకారం ఎప్పటికైనా ఇశ్రాయేల్ రాజ్యం మళ్ళీ ఒకళ్ళ పరిపాలన కింద ఉండకుండా తన పరిపాలన తను చేసుకునేలాగా ఇండిపెండెంట్గా ఎప్పుడు ఉంటుంది? వాగ్దాన దేశం అన్నావు కదా, ఎవరి కిందో ఉండటం ఏంటి, ఎంతకాలం ఇట్లా వేరే వాళ్ళ పరిపాలనలో ఉంటాము అని అవన్నీ ఉన్నాయన్నమాట. సో అది అడుగుతున్నారు అంత మనసులో పెట్టుకొని, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా? నువ్వు వెళ్ళిపోతా అంటున్నావు, మరి ఇస్తావా? ఎప్పుడు ఇస్తావు అంటే ఆయనే ఇవ్వాలి. ఈయనే ఇశ్రాయేల్ రాజ్యానికి విమోచకుడు, రక్షకుడు, ప్రభు, వాళ్ళకి అర్థమైపోయింది. అయితే మనం అనుకుంటున్నట్టుగా యుద్ధాల ద్వారా చేస్తాడని వాళ్ళకి అలా చేయడని కూడా అర్థమైపోయింది. ఏదో చేస్తాడు ఈయన, కానీ మళ్ళీ ఇశ్రాయేల్ని రెస్టోర్ చేస్తాడు. కాబట్టి మెల్లగా అడుగుతున్నారు, అంటే ఎప్పుడు ఇస్తావనేది కొంచెం తెలివిగా అడుగుతున్నారు. ఈ టైంలో ఇస్తావా అని అంటే ఈ టైం కాదు, తర్వాత అంటే అమ్మయ్య అని అనుకోవాలి. వాళ్ళకి టైం కావాలి. నెక్స్ట్ ఇయర్ ఇస్తావా అని అన్నాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కాదులే అంటాడు, అప్పుడు ఆ పై సంవత్సరం వస్తుందేమో అనుకుంటారు. ఒక హింట్ కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు. 7వ వచనం, కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఇశ్రాయేలు రాజ్యం తిరిగి ఎప్పుడు రెస్టోర్ అవుతుంది, దాని భవిష్యత్ ఏంటి, ఆ కాలాలు సమయాలు తెలుసుకోవాల్సిన పని మీకు లేదు. అవి ఎవరి చేతిలో ఉన్నాయి? తండ్రి చేతిలో ఉన్నాయి. అవి మీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది మీ పని కాదు, అది మీ పని కాదు. కొంచెం ప్రసాదం పాడు భాషలో చెప్పాలంటే నీకు అనవసరం, నీ పని నువ్వు చూసుకో. ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏం చేయాలో అది నా పని, నేను చూసుకుంటాను, మీ పని కాదు. మీరు ఆ కాలాలు సమయాలు అవి వదిలేసేయండి. మీరు మనసు పెట్టాల్సింది, మీ పని అనుకొని మీరు చేయాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఇశ్రాయేలు రాజ్యం యొక్క భవిష్యత్తు గురించి, కాలమాన పట్టికల గురించి ఆలోచించడం మానేయండి. మీరు మనసు పెట్టాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే పరిశుద్ధాత్మ కొరకు మీరు ఎదురు చూడాలి. పరిశుద్ధాత్మ కొరకు మీరు ఎదురు చూస్తే ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. మీకు కావాల్సింది భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానం కాదు, మీకు కావాల్సింది పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తిని గనక మీరు పొందుకుంటే మీరేం చేస్తారు? యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. మత్తయి సువార్త ఈ వచనం ఇప్పుడు కలుస్తాయి. మీరు బూదిగంతాల వరకు సువార్త ప్రకటించండి, నాకు సాక్షులుగా ఉండండి. అది ఊరికిని మీరు అనుకొని చేసుకుంటూ వెళ్ళిపోతే జరిగే పని కాదు. ఆ పని చేయటానికి మీకు ఎవరు కావాలి అంటే
పరిశుద్ధాత్ముడు కావాలి. పరిశుద్ధాత్మను గనక మీరు పొందుకుంటే, పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడితే మీరు శక్తి పొందుతారు. శక్తి పొందినప్పుడు ఏం చేస్తారు అంటే, యెరూషలేములో ప్రారంభం అవుతారు. యెరూషలేములో నుండి యూదయకు వెళతారు. యూదయ నుండి సమరయకు వెళతారు. సమరయ నుండి ఒక్కొక్క దేశం జరుగుతా వెళ్ళి ఎప్పటి వరకు, బూదిగంతాల వరకు వెళ్ళే వరకు ఈ పని మీరు చేస్తూనే ఉంటారు. అపోస్తల కార్యముల గ్రంథం ఎందుకు రాయబడింది అంటే ఇది ప్రధానమైన కారణం. లూకా అనే ఈ గ్రంథకర్త యెరూషలేములో మొదలుకొని యూదయ సమరయ ప్రాంతాలని దాటుకొని, ఆ బౌండరీస్ దాటుకొని ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు సువార్త ఎలా వ్యాప్తి చెందిందో ఆ చెప్పే క్రమాన్ని ఈ 28 అధ్యాయాల్లో రాశాడు. 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినం రోజు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడినప్పుడు యెరూషలేములో స్టార్ట్ అయిన ఆ స్టోరీ 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి సమరయలో ఏం జరిగిందో చెప్తాడు, యూదయలో ఏం జరిగిందో చెప్తాడు. 10వ అధ్యాయం కొర్నేలి దగ్గరికి వచ్చేటప్పటికి ఇదిగో బౌండరీస్ దాటుతున్నాము, అన్యుల దగ్గర కూడా వెళుతున్నాము. యూదయ సమరయ, యూదయ ప్రాంతం మీరు కనుక తిట్టుకోనంటే ఒకసారి చూడండి, జీవితంలో ఎప్పుడు చూడరు కదా, వెనకాల ఒకసారి మ్యాప్ చూడండి. ఏదో ఏసారి గీతలు గీసారని అనుకుంటారు కదా, ఎక్కడ చూస్తున్నారు? ఇశ్రాయేలు 12 గోత్రాలు చూస్తున్నారా? కొత్త నిబంధన కాలపు పాలస్తీనా అది ఎక్కడుందంటే ఇక నేనేం చేయలేను. కొత్త నిబంధన కాలపు పాలస్తీనా నా బైబిల్లో మరి కుడివైపు ఉంది. యోదయ కనపడిందా? ఎక్కడ? హెబ్రోన్ పైన ఉంది. వండర్ఫుల్. యెరూషలేం కనపడిందా? ఎమ్మాయి కింద ఉంది, బేతనియా పైన ఉంది. వండర్ఫుల్. సమరయ కనపడిందా? సమరయ చిన్న సమరయ పెద్ద సమరయ కనపడ్డాయా? కొన్ని పెద్ద అక్షరాలు కొన్ని చిన్న అక్షరాలు ఎందుకున్నాయి అటు రాశారా? నేను కింద నుంచి వస్తున్నాను, పెద్ద అక్షరాలే చదువుతున్నాను. ఇదుమయ, యోదయ, కొంచెం పక్కన పెరయ, పైన సమరయ, దెకపోలి, గలిలయ, దానిపైనే ఫెనికయ. ఇవన్నీ కూడా మనం అనుకునేలాగా చెప్పాలంటే జిల్లాలు లాంటివి అన్నమాట, రీజన్స్. యోదయ ప్రాంతంలో యెరూషలేము ఒక చిన్న ఊరు. అది 4 పలకలుగా ఉండటానికి కారణం ఏంటంటే అది ఇంపార్టెంట్ సిటీ, క్యాపిటల్ అన్నట్లుగా. యోదయ ప్రాంతంలో యెరూషలేము ఒక చిన్న ఊరు. యోదయ లాంటి ఒక జిల్లా, ఒక రీజన్ సమరయ, అటువంటి ఇంకో రీజన్ గలిలయ. ఏమన్నాడు ఇప్పుడు? యెరూషలేములో ఎక్కడ సాక్షులుగా ఉండాలి మీరు? యెరూషలేములోను. అంటే అర్థం ఏంటి? యెరూషలేములో స్టార్ట్ అయ్యి మెల్లగా ఎక్కడ స్ప్రెడ్ అవుతారు? ఆ జిల్లా అంతా, ఆ రీజియన్ అంతా స్ప్రెడ్ అవుతారు. అక్కడ నుంచి మెల్లగా మీరు ఎక్కడికి వెళ్ళాలి? పైన ఇంకో పక్క జిల్లాకు వెళతారు. అక్కడ నుంచి అలా జరిగి ఎక్కడికి వెళ్తారు మీరు? అసలు యూదా మత ప్రాంతం ఉన్న జాతులు దాటి అసలు యూదులతో సంబంధం లేని ఇతర ప్రాంతాలు, ఇతర దేశాలు, ఇతర సంస్కృతుల వైపు వెళ్ళిపోవాలి. అలా ఎక్కడి దాకా వెళ్ళాలి మీరు? బూదిగంతాలకు వెళ్ళాలి. ఊరికినే పేర్లు అలా చెప్పలేదు అపోస్తలుడు లూకా. ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. మీరు నాకు సాక్షులయ్యుందురు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడినప్పుడు మీరు ఒక్కొక్క ప్రాంతం జరుగుతూ వ్యాపిస్తూ మీరు వెళ్ళిపోతారు.
ఈ అపోస్తల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయం దగ్గర నుంచి ప్రారంభమైన ఈ స్టోరీ యెరూషలేములో కొత్తగా సంఘం ఆవిర్భవించిన తర్వాత అంచెలంచెలుగా ఎలా వ్యాప్తి చెందుతూ వెళ్ళిందో, అది సరిహద్దులు దాటుకుంటూ ఎలా వెళ్ళిందో, ఈ 8వ వచనం ఏ విధంగా నెరవేరిందో చెప్పడం కోసమే ఆ పుస్తకం అంతా. ఆ 8వ వచనం నెరవేరిందని చెప్పే ప్రయత్నంలో ఇద్దరు ప్రధానమైన వ్యక్తులు ఉన్నారు దేవుడు వాడుకున్న వాళ్ళు. ఒకటి పేతురు భక్తుడు, 2 పౌలు భక్తుడు. మిగిలిన వాళ్ళు కూడా దేవుడు వాడుకున్నాడు, కానీ ఈ ఈ గ్రాఫ్ యోదయ, సమరయ లేకపోతే యెరూషలేము అలా బౌండరీస్ దాటుకొని వెళ్ళే క్రమంలో చాలా ఆశ్చర్యంగా ఈ మూడింటికి ప్రారంభం మెయిన్ రోల్ ఎవరిది అంటే పేతురుదే. ఎందుకంటే పేతురికి దేవుడు అప్పుడు ఒక వాగ్దానం చేశాడు, మీకు నా తాళపు చెవులు ఇస్తున్నాను నేను నీకు అని. అందుకని యెరూషలేం పెంతెకొస్తు దినాన పేతురే కీలక పాత్ర వహించాడు, ముఖ్య నాయకుడిగా ఉన్నాడు. యోదయ ప్రాంతాల్లో పేతురే దాన్ని మానిటర్ చేశాడు. సమరయ ప్రాంతాల్లో పేతురే ఉన్నాడు. కొర్నేలి దగ్గరికి వెళ్ళి అన్యులకు సువార్త ప్రకటించి మొట్టమొదటిసారిగా బయటికి వెళ్ళింది సువార్త యూదులు కాకుండా అన్నప్పుడు పెద్ద కాంట్రవర్సీ అయింది. వేరే వాళ్ళకి ఎలా చెప్తున్నారు అని, వేరే వాళ్ళకి నేను ఎందుకు చెప్తున్నానంటే అని పేతురు నిలబడి ఒక వివరణ ఇచ్చాడు. అక్కడి నుంచి అది బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళాక ఆ పరిచర్య దేవుడు ఎవరికి అప్పగించాడంటే పౌలుకి అప్పచెప్పాడు. అందుకని మనకి పౌలుకి హ్యాండ్ ఓవర్ చేయబడిన తర్వాత ఇక పేతురు ప్రస్తావన మనకు కనపడదంటే పేతురు తక్కువనో లేదా పక్కన పెట్టేశారనో కాదు. ఆ స్టోరీ ఒక విషయం చెప్పాలి కాబట్టి మిగతా విషయాలు చెప్పకుండా ఆ ఒకదాన్ని చెప్పుకుంటూ వెళ్ళారు. అందుకే ఒక 10-11 అధ్యాయాలు పేతురు కనపడతాడు. తర్వాత నుంచి ఆ 9వ అధ్యాయం నుంచి మెల్లగా పౌలు స్టార్ట్ అవుతాడు. ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇదంతా? పరిశుద్ధాత్మ సహాయంతో మీరు సువార్త పని చేయాలి. మళ్ళీ చదువుకుందాం. 8వ వచనంలో సాక్షులై ఉండటం అంటే అర్థం ఏంటి? సాక్షులై ఉండటం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, రకరకాల ప్రాంతాల్లో మీరు నాకు సాక్షులై ఉండెదరు. సాక్షులుగా ఉండటం అంటే ఏంటో మనకు అర్థమైతే ఈ విషయాలు ఇంకా మనం బాగా గ్రహించవచ్చు. అపోస్తల కార్యాల గ్రంథం అంతా కూడా ఆ సాక్ష్యాన్ని వాళ్ళు ఎలా ముందుకు తీసుకువెళ్ళారో మనం స్టడీ చేయొచ్చు. కొన్ని విషయాలు సాక్షులుగా ఉండటం అంటే ఏంటి, బైబిల్ ఏం చెప్తుందో అది నేను మీకు జస్ట్ కొన్ని క్లుప్తంగా చూపించి ముగిస్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం. 4వ అధ్యాయం 33వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం. ఇదియుగాక అపోస్తలు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. మొదటి మాట సాక్షులుగా ఉండటం అంటే ఇది మనకు అర్థం చేసుకోవాలి. అపోస్తల కార్యాల సందర్భంలో ఇంకొక ప్రధానమైన మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇవి మనకు అర్థమైతే ఆ వచనాలను మనం గ్రహించటానికి బాగుంటుంది. సాక్ష్యంగా ఉండటం, సాక్షులుగా ఉండటం, సాక్ష్యం ఇవ్వటం అంటే అర్థం అది ఒక కోర్టులో వాడే ఒక లీగల్ పరిభాష. కోర్టులో ఏం జరుగుద్ది? ఏదో గొడవ జరుగుద్ది, ఒక నేరం ఏదో జరుగుద్ది, ఒక ఇష్యూ ఏదో ఉంటుంది. దానికి సంబంధించి నిజాలు చెప్పటానికి కొంతమందిని బోన్లో నిలబెడతారు సాక్షులు. వాళ్ళు వచ్చి మేము చూసాము, మేము చూడలేదు, నేనే ప్రత్యక్ష సాక్షిని, ఐ విట్నెస్, నేను చూశాను, నేను చూడలేదు. అటువంటి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన వాటిని ఆధారం చేసుకొని ఆ కేసుకు సంబంధించిన నిజాలు పరిశీలించి కన్ఫర్మ్ చేసే బాధ్యత కోర్టు తీసుకుంటుంది. ఆ పదం వాడారట. ఏంటి అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు తిరిగి లేవలేదు. ఆ రోమన్ గవర్నమెంట్ ఏం చేసింది? కొంతమంది మనుషులకి డబ్బులు ఇచ్చి యేసుక్రీస్తు పునరుద్ధానుడైన మాట ప్రపంచానికి తెలియనివ్వద్దు, తెలిస్తే ఇక అందరూ ఆయనను అంగీకరించే ప్రమాదం ఉంది, కాబట్టి ఒక కట్టుకథ అల్లుదాము. ఏమని కట్టుకథ అల్లుదాం?
శిష్యులు ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడో దాచిపెట్టేసి కనపడకుండా తిరిగి లేచాడని చెప్తున్నారు. శిష్యులు ఏమన్నారంటే, మేము తీసుకెళ్ళి దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం మాకు లేదు, అసలు ఆయన మాకు కనపడ్డాడని చెప్తున్నాం మేము. దాచిపెట్టాడంటే దాచిపెట్టాడు, లేచాడు, లేచిన తర్వాత ఇంకేం చెప్పడానికి లేదు మాకు. కానీ మేమేం చెప్తున్నాం తెలుసా, మేమున్న మేడగదిలోకి వచ్చి ఆయన ప్రత్యక్షం అయ్యాడు, మాతో మాట్లాడాడు, మాకు ఈ విషయాలన్నీ చెప్పాడు. ఏమేం మాట్లాడాడో ఆ స్టోరీస్ అన్నీ చెప్తున్నారు. ఇక శిష్యులు ఏం చెప్తారు, మేము వద్దులే ఈ సేవ వద్దులే అని వెళ్ళిపోతే ఆ బీచ్ దగ్గరికి వచ్చి చేపలు కాల్చి మరి మాకు వండి పెట్టాడు. తోమా ఏం చెప్తాడు, ఆయన నాకు కనపడితే నేను ఆయన గాయాల్లో చేయి బట్టి మరీ చూశాను. ఎంఐ మార్గంలో వాళ్ళు ఏం చెప్తారు, అరే మా ఇంటికి వచ్చాడు, ఆ రాత్రి మా దగ్గరే ఉన్నాడు, రొట్టె విరిచి ఆయనే స్వయంగా మా చేతికిచ్చాడు, లేఖనాలన్నీ మాకు వివరించి చెప్పాడు, చాలాసేపు కబుర్లు ఆడాము, కలిసి నడుచుకుంటూ ప్రయాణం చేశాము. శిష్యులు ఏం చెప్తారంటే, ఆయన పునరుద్ధానుడయ్యాడు, పునరుద్ధానుడైన తర్వాత ఆయన 40 దినాలు ఇక్కడే సంచరించాడు, మా అందరికీ కనిపించాడు, మేమే ఐ విట్నెస్. అందుకని అప్పట్లో అపోస్తల కార్యాల గ్రంథంలో సాక్ష్యం ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే, 2 మాటలు వాళ్ళు చెప్పేవాళ్ళు. మేము ఆయన శిష్యులం, ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు కలిసి తిరిగాము, ఆయన సిలువ వేయబడటం మేము కళ్ళారా చూసాము, ఆయన పాతిపెట్టబడిన సంగతి మాకు తెలుసు, ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా ఆయనను మేము చూసాము, ఆయన పునరుద్ధానానికి మేము సాక్ష్యం. తిరిగి లేచాడా, ఎవడు చూశాడు అంటే మేమే చూసాం. నీవు చూస్తే నీ మాట ఎవరు నమ్ముతారు అంటే ఎంతమంది వస్తారు చెప్పండి? యేసుక్రీస్తు వారిని చూసామని చెప్పేవాళ్ళు ఎంతమంది వస్తారు చెప్పండి? దాదాపు 500 మంది వచ్చారట ఆ రోజుల్లో. ఆయన ఆరోహణం అయ్యే టైంకి సుమారు 500 మంది విట్నెస్లుగా ఉన్నారని మనం చదువుతాం. కొరింథీ పత్రికలో కూడా ఆ విషయాలు మనం చూస్తాం. ఆ లిస్టులో పౌలు కూడా లాస్ట్లో చేరాడు. నాకు కనిపించాడు దమస్కు వెళ్ళే మార్గంలో, నేను కూడా చూశాను ఆయన్ని. వాళ్ళందరూ సీనియర్లు, పెద్దలు, వాళ్ళు చూసిన చాలా కాలానికి నేను చూశాను, నాకు కనపడ్డాడు. మనం చదువుతున్న వచనం అది 33వ వచనం. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆ రోజుల్లో సాక్ష్యం ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు చనిపోయి అలాగే ఉండిపోలేదు, ఆయన దేవుడు కాబట్టి తిరిగి లేచాడు, ఆ తిరిగి లేచిన ఆయన్ని మేము చూసాము. పెంతెకొస్తు దినాన పేతురు ఏమని ప్రసంగం చేశాడు, ఈ యేసును మీరే చంపారు, మీరందరూ కలిసి ఈయన చంపారు, కానీ దేవుడు ఆయనను లేపాడు, మేము కళ్ళారా చూసాం, మేమే అందుకు సాక్షులం. చూస్తారు ఆ మాట కూడా అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం 23వ వచనం చివరిలో, ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. చాలా డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేస్తున్నాడు, మీరు పెద్ద మోసం చేశారు ఆ రోజు, డబ్బులు ఇచ్చి కిరాయికి పెట్టుకొని దొంగ సాక్షులను పెట్టి రకరకాల నేరాలు మోపి మీరు కావాలని అన్యాయంగా ఆయన చంపేశారు, మేమే సాక్షులం. మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక ఆయన తిరిగి లేచాడు. కొంచెం కిందకు వస్తే ఏమన్నాడు తెలుసా, 33వ వచనం 32. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులం. ఇక ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట. అప్పట్లో వాళ్ళ స్టేట్మెంట్ ఒకటే, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. రోమిలు రాసిన పత్రికలో మనం ఏమని మాట్లాడుకుంటాం, మనందరికీ తెలిసిన మాట,
యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకున్న యెడల దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినని నీవు ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. వాళ్ళ సాక్ష్యం ఒకటే, ఆయన తిరిగి లేచాడు, మేము కళ్ళారా చూసాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం తీయవసరం లేదు, మనందరికీ తెలుసు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో తన ఉత్తరం రాస్తా యోహాను ఏమన్నాడు? మేము కన్నవాటిని విన్నవాటిని చూసామని చెప్తూ ఏం చెప్తాడు? మేము దేన్ని నిదానించి చూసామో, దేన్ని మేము పరిశీలించామో, దేన్ని మేము తాకి చూసామో అవే మేము మీకు చెప్తున్నాం. ఆ నిత్య జీవం గురించి మేము మీతో మాట్లాడుతున్నాం. మేమే దానికి ప్రత్యక్ష సాక్షులం. సాక్ష్యం అంటే ఏంటంటే వాళ్ళకి ప్రత్యక్షంగా తెలిసిన విషయాన్ని చెప్పటం, మేమే దానికి రుజువు అని చెప్పటం. నేను ఇప్పుడు యేసుక్రీస్తు వారి పునరుద్ధానం గురించి నేను గట్టిగా చెప్పలేను, ఎందుకంటే 2000 సంవత్సరాల కిందట జరిగింది. నేను బైబిల్లో చదివి నమ్మటమే కానీ, లేకపోతే చాలామంది చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నారు కాబట్టి ఆ ఆధారాలు బట్టి నమ్మటమే కానీ, నేను కళ్ళారా అయితే చూడలేదు. నేను యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని గట్టిగా నమ్ముతాను, కానీ నేను కళ్ళారా చూశానని నేను చెప్పలేను, ఎందుకని అప్పటికి నేను లేను. కానీ నేను కళ్ళారా చూశానని చెప్పగలిగే స్టోరీ నా దగ్గర ఒకటి ఉంది. అది నా స్టోరీయే. నా జీవితంలో దేవుడు ఏం చేశాడో దానికి నేను ఐ విట్నెస్. రాజేష్కి ఏం చేశాడో మనం ఐ విట్నెస్. మీ చర్చిలో ఎవరికో రాజేష్ అంట బాగాలేదంట అంటే నేను చూశాను, మాకు తెలుసు, మేము కళ్ళారా మేము వెళ్ళాము, మేము పలకరించాము. మనకు తెలిసిన విషయాలలో దేవుడు ఏం చేశాడో వాటిని మనం దృఢంగా చెప్పుకుంటూ తిరగచ్చు. సాక్ష్యం చెప్పడం అంటే నువ్వు దేని గురించి గట్టిగా చెప్పగలవో, దేవుడు నీ జీవితంలో కానీ, నీకు బాగా సన్నిహితమైన వ్యక్తుల జీవితంలో కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ, మీ సంఘస్థులు కానీ, వాళ్ళ జీవితాల్లో జరిగిన దేవుడు చేసిన కార్యాలను నువ్వు చెప్పచ్చు. మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? మీ స్టోరీయే చెప్పుకుంటూ తిరుగుతారు. మీరు చెప్పాలనుకుంటే, మొన్నే ఒక బ్రదర్ని కలిశానండి, మా ఇంటి దగ్గరే ఉంటాడు, తన లైఫ్లో ఏం జరిగిందంటే అని చెప్పచ్చు. మీరేం అబద్ధం చెప్పట్లా. మీకు తెలిసిన విషయం ఖచ్చితంగా ఖరారు చేసుకొని చెప్పే విషయాలు ఎన్నుంటాయి మీరు చెప్పటానికి. సత్యం గారండి మా ఫ్రెండ్ అండి, మా తెలిసిన పాస్టర్ గారండి అని మీరు చెప్పలేరా? సత్యం గారు ఫాదర్ అండి, మేము కళ్ళారా చూసామండి, గంగాధరరావు గారండి, అప్పుడు మేము 10th క్లాస్ చదువుతున్నామండి, ఇలా జరిగిందండి చెప్పలేరా? చెప్పాలి. వాళ్ళు ఏదో చెప్తారు అట్లా సాక్ష్యం అని అనమాకండి, మీకు తెలుసు కదా. మీకు తెలిసిన విషయం, దేవుడు అద్భుతంగా వాళ్ళ జీవితాల్లో చేసిన కార్యాల విషయం కూడా మేమే చూసాం అని మీరు ఆ నిజాన్ని మీరు ఒప్పుకోకపోతే ఇక ఏ విషయంలో మీరు సాక్ష్యం చెప్తారు? యేసుక్రీస్తు వారు ఒక గుడ్డివాడిని స్వస్థపరిచారట. వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. ఈయన ఉన్న కొద్దీ ఈయన పాపులారిటీ పెరిగిపోతుంది, ఈయన ఏంటంటో చేసేస్తున్నాడు, ఈ మత నాయకులకి కష్టంగా ఉంది. వాళ్ళు వచ్చి ఈ గుడ్డివాడి మీద ప్రెషర్ పెట్టారంట, అరే ఏం జరిగిందో చెప్పరా, అసలు ఏంటిరా, ఏమన్నా ఫ్రాడ్ చేసి మీరు లేనిపోని స్టోరీస్ అల్లుతున్నారంటే ఆ వ్యక్తి ఒకటే ఏమన్నంట, అయ్యా మీరు చెప్పే లాజిక్లు ఏమీ నాకు తెలియదు, మీరు అడిగే ప్రశ్నలు కూడా నాకు మీరు మెలికలు పెట్టేది అడుగుతున్నారు, నా దగ్గర ఒకటే ఆన్సర్ ఉంది. ఏంటి ఆన్సర్ అంటే, అరే ఆయన ఎటువంటి వాడు, ఆయన ఏం చేశాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఏ శక్తితో కళ్ళు తెప్పించాడు, ఆయన మాయలు చేశాడా, ఇవన్నీ నాకు తెలీదు. నాకు తెలిసింది ఒకే ఒకటి ఏంటంటే మై వెరీ లైఫ్. నేను ఇదివరకు గుడ్డివాడిని, కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎవిడెంట్. మీకు కనపట్లేదా? చిన్నప్పటి నుంచి మీ ముందే తిరిగాను కదా గుడ్డివాడిగా. నౌ ఐఎమ్ ఏబుల్ టు సీ. దానికి కారణం ఇదిగో ఈయనే, ఇక అంతకుమించి నాకు తెలీదు.
నా జీవితంలో ఒక మేలు జరిగింది. ఒక 20 సంవత్సరాలుగా గుడ్డివాడిగా ఉన్న నేను చెక్మని వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తా మీ అందరితో మాట్లాడుతున్నానంటే ఇంతకంటే ప్రూఫ్ మీకేం కావాలి? ఒక అద్భుతం జరిగితే అబద్ధం చెప్తానా? నేను వైద్యం చేయించుకొని రోగం తగ్గించుకొని వచ్చి మీకెవరికీ చెప్పకుండా అమెరికానో సింగపూర్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చి తగ్గాక ఇక్కడికి వచ్చి రాత్రి ప్రార్థన చేయగానే తగ్గిపోయిందండి అని చెప్పి అబద్ధం చెప్పే అవకాశం ఉందా లేదా? ఉంది. కానీ గుడ్డివాడిది అలా కాదు. ఇప్పుడిప్పుడు మీ అందరూ చూస్తుండగా నేను దిగ్గును లేచి నిలబడ్డాను, కళ్ళు తెరిశాను. మీరే విట్నెస్. 38 ఏళ్ళుగా ఒక ఆయన ఆ టెంపుల్ దగ్గర పడి ఉన్నాడట. తీసుకెళ్ళి నీళ్ళల్లో అట్లా చేయి పెడితే బాగుంటుందేమో అంటే దానికోసం ఎవరెవరో లైన్ కట్టేవాళ్ళట. నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువు అంటే చెక్మన్ లేచాడు, విశ్వాసం ఉంచాడు, పరుపు చుట్టుకున్నాడు, సంకలో పెట్టి నడుస్తుంటే అరే ఏంట్రా సురేష్ నువ్వు నడుపుతున్నావేంట్రా అన్నారంట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి 30 ఏళ్ళుగా దేవాలయంలో ఒక సీన్ వాళ్ళకి తెలుసు. ఆ మూల మెట్ల దగ్గర ఒక ఆయన అక్కడ కూర్చుంటాడు, కదలలేడు, లేవలేడు, అలా పడి ఉంటాడు. అటువంటి వాడు సంకలో పరుపు చుట్టేసుకొని నడుస్తూ ఉంటే సాక్ష్యం. యేసుక్రీస్తు జీవితాలు మారుస్తాడంటే ఆయన మైకులు మారుస్తున్నాడు. యేసుక్రీస్తు జీవితాలు మారుస్తాడు అని మీరు చెప్పలేరా? యేసుక్రీస్తు జీవితాలు మారుస్తాడని? నా లైఫే ప్రూఫ్. సినిమాలు చూడనోడు ఎవడైనా ఉంటాడండి అన్నాడు మా కాలేజ్ లెక్చర్ ఒక ఆయన. అదేంటి అన్న అంటే అది ఇంకేముంటుంది సార్ మనిషి జీవితానికి, అదే కదా ఎంటర్టైన్మెంటు, ఇంకేముంటుంది మనిషికి అన్నాడు. నేను ఊరిని నవ్వుతాకన్నాను. ఉంటారుగా అన్నా నేను. ఎవరు అన్నాడు. నేనే అన్నా. అంటే ఏంటి అన్నాడు. నేను సినిమా హాల్కి వెళ్ళి ఒక 15-20 ఏళ్ళు అవుతుందన్న. బెత్తరపోయాడు. అంటున్నాడు. నీకు తెలిసింది ఒకటే, నేను మానేసి చాలా కాలం అయింది, నాకు ఇప్పుడు అటువైపు వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. కాదు సార్ మీకు టైం పాస్ ఎట్లా అవుద్ది మరి అంటున్నాడు. నా టైం పాస్ 100 నేను రా చూపిస్తాను నీకు అన్నాను. దేవుడు మన జీవితంలో ఎటువంటి మార్పు తెచ్చాడో, ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో చెప్పాలి కదా. వాళ్ళు కళ్ళారా చూసిన పునరుద్ధానం గురించి చెప్తున్నారు, మనం కళ్ళారా చూసిన లైఫ్ స్టైల్స్ చెప్పలేమా? మన జీవితాలు చేసిన అద్భుతాలు చెప్పలేమా? మన కళ్ళారా జరుగుతున్న స్టోరీస్ చెప్పలేమా? ఎంతెంతమంది గురించి మాట్లాడుకోవచ్చు. మనం గనక నిజంగా వేరే వాళ్ళకి, లోకానికి దేవుడు చేసిన కార్యాల గురించి చెప్పాలంటే మీరు ఇక్కడే 100 స్టోరీలు చెప్పచ్చు మీ పక్కింటి వాళ్ళకి. ఒక్కొక్కటి స్టోరీ ఒక్కొక్క రోజు చెప్పుకుంటూ వెళ్ళచ్చు. మా చర్చిలో ఒక ఆమె ఉందండి అని ఆమె స్టోరీ చెప్పచ్చు ఒకరోజు. ఓ బ్రదర్ ఉన్నాడండి, ఓ చెల్లి ఉందండి, రోజుకు స్టోరీ చెప్పచ్చు మీరు, వాళ్ళు వినాలే కానీ. ఇవి నేను కల్పించి చెప్తున్నానా? చూసినవి చెప్తున్నాం, మన కళ్ళారా తెలిసినవి చెప్తున్నాం, నిజాలు ఇవి. ఎందుకంటే వాళ్ళ కోసం మనం ప్రార్థనలు చేశాము, వాళ్ళ కోసం మనం బాధపడ్డాము, వాళ్ళ కోసం మనం తిరిగాము. వాళ్ళు మన సంఘ సభ్యులు. వాళ్ళ సాక్ష్యం మన సాక్ష్యం ఒకటే, మనందరం ఆయన నమ్ముకున్నాం. సాక్ష్యం ఇవ్వటం మనం సీరియస్గా తీసుకోవాలి. దాని కొరకే దేవుడు మీకు పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తానని చెప్పాడు. చాలాసార్లు పరిశుద్ధాత్మ శక్తి పొందటం అంటే భాషలు మాట్లాడుతాము, ఎగురుతాము, పడిపోవటం అంటున్నారు. అపొస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం అది కాదు. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు.
నిజంగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడని ఎలా చెప్తామంటే, వాడు వింతగా ప్రవర్తించడాన్ని బట్టి కాదు, వాడు నోరు తెరిచి బయట వాళ్ళకి ఏం చెప్తున్నాడు అనే దాన్ని బట్టి. మీరు ఎవరికైనా మీ స్నేహితులతో యేసుక్రీస్తు వారి గురించి షేర్ చేసుకున్నారా? ప్రూఫ్ దట్ యు ఆర్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు గారి గురించి, మీ విశ్వాసం గురించి, నీ లైఫ్ సాక్ష్యం గురించి నువ్వేం మాట్లాడకుండా మౌనంగా ఉండి అప్పుడప్పుడు ఎగిరి పాటలు పాడతాను కింద పడిపోతానంటే అది హోలీ స్పిరిట్ అంటే నీ అంత అజ్ఞానం ఇంకెవరికి లేదు. ఎంత క్లియర్గా ఉందో చూడండి. పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందెదరు గనుక మీరు నాకు సాక్షులై ఉంటారు. మనం అడగాలి దేవుణ్ణి, ప్రభువా ఐ రియల్లీ వాంట్ టు బి యువర్ విట్నెస్. నీ సాక్షిగా ఉండాలని నేను అనుకుంటున్నాను, నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి. అది మనం అడగాలి. ఆ ఇష్టం ఉన్నవాళ్ళు పరిశుద్ధాత్మ మీద ఆధారపడతారు. అయితే సాక్ష్యం కలిగి ఉండటం గురించి ఇంకొక 2 వచనాలు నేను చూపించి ముందుకు ముగిస్తాను. అపొస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం. అపొస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. 8వ అధ్యాయం చాలా చిత్రంగా ఉంటుంది. 8వ అధ్యాయం మొదటి వచనం కూడా ఒకసారి చదువుదామా? ఆ కాలమందు చదవమ్మా. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. మొదటి అధ్యాయం 8వ వచనం ఇదిగో ఇక్కడ స్టార్ట్ అయింది. యెరూషలేము, యూదయ, సమరయాలు అనేది ఇదిగో 8వ అధ్యాయం మొదటి వచనం. ఒక ఆయన ఎవరు చమత్కారంగా అన్నాడు, 1వ అధ్యాయం 8వ వచనం, 8వ అధ్యాయం మొదటి వచనం. గుర్తుపెట్టుకోవటానికి ఈజీ అన్నమాట. అక్కడ మాట ఇక్కడికి నెరవేరిపోయిందట. ఏం జరిగిందో తెలీదు, విపరీతమైన హింస జరిగిందంట. క్రైస్తవులు కనపడితే చంపేస్తున్నారు, తీసుకెళ్ళి ఇళ్లలోంచి లాక్కొచ్చేస్తున్నారు, వాళ్ళని పర్సిక్యూట్ చేస్తున్నారు. కానీ ఆ టైంలోనే సువార్త యూదయ దాటి సమరయ దాటి బయటకు వెళ్ళిపోయింది. ఎలా జరిగింది, ఏం చేశారు వీళ్ళు అంటే ఇప్పుడు మనం చదువుకుని వచ్చిన అనమాట. 25వ వచనం. సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యము బోధించి. వాళ్ళు ఒట్టి జీవిత కథలు చెప్తే ఆగిపోలేదు, వాక్యం కూడా చెప్పారు. మనం ఒట్టి స్టోరీ చెప్పి వదిలేస్తే ఆ స్టోరీ లాగా ఉండిపోద్ది. మనం ఎందుకు మన జీవిత కథను వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాం చెప్పండి? మన జీవిత కథ ఎందుకు చెప్పాలి వాళ్ళకి? వాళ్ళు కూడా మనలాగా ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలని. మన జీవిత కథ చెప్పుకొని మనం గొప్పోళ్ళుగా చూపించుకోవటం కాదు. నేను ఎందుకు నా లైఫ్ షేర్ చేసుకుంటున్నానంటే నాలాగా నీకు కూడా ఒక రక్షకుడు అవసరమని నువ్వు గుర్తిస్తావని. నీకు కూడా ఆ రక్షకుడు నీ జీవితాన్ని కూడా బాగు చేస్తాడని. అందుకని వాళ్ళు ఏం చేశారంటే 25వ వచనం, సాక్ష్యం ఇచ్చి ఆపేయలేదట. వాళ్ళు దేవుని వాక్యాన్ని కూడా వాళ్ళకి చూపించారట. నేను దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఇదిగో నేను పలానా విషయం నేర్చుకున్నాను, ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు. వట్టి మీ స్టోరీ చెప్పి వచ్చేయద్దు. వాళ్ళకి ఏం చెప్పాలి? కొంచెం వాక్యం వాళ్ళకి నేర్పించండి. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే మీ స్టోరీ పనిచేస్తుందా, దేవుడి స్టోరీ పనిచేస్తుందా? దేవుడి స్టోరీయే. దేవుడి స్టోరీ, సిలువ స్టోరీ చెప్పటానికి ప్రారంభంగా మీరేం వాడుకుంటున్నారు తెలుసా? మీ స్టోరీ వాడుకుంటున్నారు. దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు, కానీ ఇంతకంటే ఇంపార్టెంట్ స్టోరీ ఏంటో తెలుసా? సిలువలో జరిగిన ఒక స్టోరీ ఉంది, అది నేను మీకు చెప్పాలి. ఆ సిలువలో ఆయన ఆ పని చేయకపోతే ఇదిగో ఈరోజు నా జీవితం ఇలా ఉండేది కాదు. కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ స్టోరీ నీ జీవిత కథ కంటే మించి ద స్టోరీ ఆఫ్ క్రాస్.
వాళ్ళకు మనం చెప్పాలి. అందుకనే వాళ్ళు చూడండి, సాక్ష్యం ఇచ్చారు, వాక్యం చెప్పారు, మళ్ళీ వాక్యం చెప్పారు, సాక్ష్యం ఉల్టా రకరకాలుగా చేసుకుంటూ వెళ్ళారు. అక్కడ మీరు చూడగలిగితే సాక్ష్యం ఇచ్చుచు వాక్యం బోధించి కింద లైన్లో అనేక గ్రామాల్లో సువార్త ఏం ప్రకటించారు? సువార్త. యేసుక్రీస్తుని అంగీకరించండి, మీ పాపాలు ఒప్పుకోండి. మల్టిపుల్ 3 ఫార్మ్స్ కనపడుతున్నాయి. సాక్ష్యం పంచుకున్నారు, వాక్యం బోధిస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళని బలపరుస్తారు, వాక్యం చూపిస్తారు, వాళ్ళు కొన్ని విషయాలు నేర్పిస్తారు, వీళ్ళ కళ్ళారా చూసినవి షేర్ చేసుకుంటూ ఉంటారు. అయ్యా, వీటన్నిటికంటే మించి మీరు ప్రభువుని అంగీకరించాలి, సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఇవి మనం అలవాటు చేసుకోవాలి. బ్రదర్, 2016లో నా జీవితంలో పెద్ద ప్రమాదం బ్రదర్, చచ్చిపోతా అనుకున్నాను బ్రదర్. స్టార్ట్ చేసావు నీ స్టోరీ, బాగానే ఉంది. ఎక్కడికి తీసుకెళ్ళాలి ఆ స్టోరీ? సిలువ దగ్గర తీసుకెళ్ళకపోతే నీ జీవిత చరిత్రే ఆడికి గుర్తుంటుంది. నీ జీవిత చరిత్రే గుర్తుంటుంది. నీ ఉద్దేశం ఏంటో తెలుసా? నీ జీవితం షేర్ చేసుకుంటం ద్వారా ఎవరిని పరిచయం చేయాలని? యేసుక్రీస్తుని పరిచయం చేయాలని. అది మనం మిస్ అయ్యామా, మన సాక్ష్యానికి అర్థం ఉండదు. 10వ అధ్యాయం 42వ వచనం. 10వ అధ్యాయం 42వ వచనం. ఇదియుగాక దృఢ సాక్ష్యం ఇయ్యవలనని ఆయన తిరిగి లేచిన తర్వాత వెళ్ళబోయే ముందు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్లో ఇదొకటంట. బూదిగంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పాడు, పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడండి అని చెప్పాడు. ఇక్కడ ఇంకో మాట చెప్పాడట. ఏమని చెప్పాడంటే, ఆయన మృతులకు సజీవులకు న్యాయాధిపతి అని చెప్పాలట. న్యాయాధిపతి అంటే న్యాయం తీరుస్తాడు. ఒకరోజు దేవుడు తీర్పు తీరుస్తాడు. చనిపోయిన వాళ్ళకి తీర్పు తీరుస్తాడు, బ్రతుకున్న వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. ఒకరోజు ఆయన సడన్గా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఇలా బ్రతుకున్న వాళ్ళందరి సంగతి చూస్తాడు, చనిపోయిన వాళ్ళని కూడా లేపి మరి వాళ్ళ సంగతి చూస్తాడు. ఆయన మృతులకు తీర్పు తీరుస్తాడు, సజీవులకు కూడా తీర్పు తీరుస్తాడు. ఆయన న్యాయాధిపతి. సువార్త ప్రకటించేటప్పుడు దేని గురించి చెప్పాలి తెలుసా? ఆయన క్షమిస్తాడు, రక్షిస్తాడు, నీ పాపాల నుంచి కడిగి పవిత్రపరుస్తాడని చెబుతూనే ఆయన న్యాయాధిపతి బాబు, నీ లైఫ్ను ఒకసారి చెక్ చేస్తాడు, అకౌంట్ సెటిల్ చేస్తాడు, తీర్పు తీరుస్తాడని కూడా చెప్పాలి. నువ్వు విశ్వాసం ఉంచకపోతే వచ్చే దుష్పరిణామాలు, ఉగ్రత, న్యాయమైన తీర్పు, దేవుని శిక్ష గురించి కూడా వాళ్ళకి గుర్తు చేయాలి. మనం వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుణ్ణి నమ్ముకుంటే నీ వ్యాపారం బాగుపడుద్ది అని చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? దేవుణ్ణి నమ్ముకోకపోతే తీర్పు ఉంది అని చెప్తున్నారు. ఆ మాట మీరు గమనించారా? సజీవులకును మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి సాక్ష్యమియ్యవలనని ఆజ్ఞాపించెను. ఇలా చెప్తే బాగుంటుందని అనలేదట దేవుడు, ఆజ్ఞాపించాడట. సాక్ష్యం చెప్తున్నారు, వాక్యం బోధిస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, తీర్పు ఉన్నదని హెచ్చరించాలి. ఆ కింద లైన్లో 43వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామం మూలంగా పాపక్షమాపణ పొందునని 2 విషయాలు చెప్పాలట. తీర్పు ఉందని చెప్పాలట, విశ్వాసం ఉంచితే పాపక్షమాపణ ఉందని కూడా చెప్పాలి. కొన్ని ప్రజలకు నచ్చవు, కానీ చెప్పాల్సిందే. సాక్షులుగా ఉండటం అంటే ఏంటో మాట్లాడుకుంటున్నాం. తీర్పు ఉందని చెప్పండి, పాపక్షమాపణ ఉందని చెప్పండి. విశ్వాసం ఉంచితే క్షమించబడతావు, విశ్వాసం ఉంచకపోతే అది లెక్కలోకి వస్తుందని కూడా మనం చెప్పాలి. ఇంకొక వచనం నేను చూపించి ముగిస్తాను. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక
3వ వచనం. అందుకు యేసు అతనితో 3వ పత్రిక, 3వ యోహాను పత్రిక 3వ వచనం చదవమ్మా. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా, దేని గురించి సాక్ష్యం కావాలి? ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది మనం చెప్పే సాక్ష్యం. ఇది మనకు రావాల్సిన సాక్ష్యం. దేని గురించి సాక్ష్యం? ప్రవర్తన గురించిన సాక్ష్యం. 2 పదాలు ఉన్నాయి. దేవునికి సాక్షులుగా ఉండటం అంటే నువ్వు చెప్పాల్సిన సంగతులు, 2 నువ్వు చేయాల్సిన పనులు. నువ్వు చేయాల్సినవేమో నీ బిహేవియర్, నీ కాండక్ట్, నీ ప్రవర్తన. నువ్వు చెప్పాల్సిందేమో దేవుడి గురించి. నువ్వు ఏ విషయాలైతే ప్రజలకు చెప్తావో ఆ సత్యానికి తగినట్టుగా నీ జీవితం లేకపోతే నీ సాక్ష్యానికి అర్థం లేదు. ఆంధ్ర హాస్పిటల్లో వైద్యం చాలా బాగా చేస్తారండి, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి నేను రమేష్ హాస్పిటల్కి వెళ్ళాను అనుకోండి, ఏమంటారు దాన్ని? ఏమంటారు? నా నా మాటలు, నా ప్రవర్తన మ్యాచ్ అవ్వాలి. యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే మీ జీవితం మారిపోతుంది అని నేను చెప్పినప్పుడు ఆ మార్పు నా లైఫ్లో కనపడకపోతే ఏంటి అర్థం? ఈ రోగం నాకు తగ్గలేదు కానీ ఆ మందులను వేసుకో నీకు తగ్గుద్దేమో చూడు అంటే ఏమనాలి? దాన్ని వెధవ సలహా అనాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నువ్వు సత్యంలో వర్ధిల్లుతున్నావని, సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నావని, సత్యం నీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో ఉందని తెలిసి నేను సంతోషిస్తున్నాను. దానికి తగ్గట్టుగా నీ ప్రవర్తన ఉందని సహోదరులు సాక్ష్యం ఇస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సత్య సువార్తను అంగీకరించాడు అని పౌలు భక్తుడు యోహాను భక్తుడు సంతోషించాడట. కానీ కొంతమంది సహోదరులు అంటున్నారంట, ఆ బ్రదరు నిజంగా మంచి ప్రవర్తన అండి అని అంటున్నారట. వాళ్ళు నీ గురించి నేను విన్నాను బాబు, నీ ప్రవర్తన గురించి సహోదరులు చెప్తుంటే నాకు సంతోషంగా ఉంది. మీరు నోటితో చెప్పే సాక్ష్యానికి, మీ ప్రవర్తనకు సంబంధించి ఇతరులు మీ గురించి ఇచ్చే సాక్ష్యానికి సంబంధం ఉంది. ఇతరులు మన గురించి ఏం సాక్ష్యం చెప్తారు? ఆ వ్యక్తి పలానా అని తర్వాత ఆ పలానా తర్వాత వచ్చే స్టోరీ ఏంటి? మీకు తెలియదుగా సురేష్ సంగతి చెప్తారా అని చెవులు కొరుక్కుంటున్నారంటే ఏం సాక్ష్యం? అది చాలా క్లియర్గా ఉన్నమాట. ప్రవర్తనను గూర్చిన సాక్ష్యం. మన ప్రవర్తన సరిగా లేకపోతే మన సాక్ష్యం చెడ్డ సాక్ష్యం. చెడ్డ సాక్ష్యం అర్థం ఏంటంటే, నేను నాకు నచ్చినట్టుగా ఇష్టానుసారంగా జీవిస్తాను, దేవుడి గురించి మాట్లాడతాను. అది ఎంత రోతగా ఉంటుందంటే చూసేవాళ్ళు వీళ్ళు చెప్పేవన్నీ ఒకలాగా చెప్తారు, వీళ్ళు మాత్రం చేయాల్సినవన్నీ చేస్తూనే ఉంటారు. నీ ప్రవర్తన సరిగా లేకుండా నువ్వు దేవుడికి సాక్షిగా ఉండటం మరి ఏ విషయంలో ఉంటావు? ఇగో నా జీవితాన్ని మార్చాడని చెప్పినప్పుడు మారిన జీవితం వాళ్ళకి కనపడాలి కదా. నేను కొంతమంది సాక్ష్యం విన్నాను, ఆడు మారాడంటేనే ఆశ్చర్యం అండి అన్నాడు ఒక ఆయన. ఒక గ్రామానికి నేను వెళ్ళినప్పుడు ఒక సేవకుడి గురించి వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నాడు, ఆడు మారాడంటేనే చాలా ఆశ్చర్యం అండి మాకు. వాడు ఏం చెప్పవసరలా, ఆడి మెసేజ్ ఏంటో, ఆడి దేవుడు ఏంటో, ఆడు ఏం వాక్యం చెప్తాడు అది మాకు అర్థం అవ్వదు. కానీ వాడు అసలు ఇట్లా తయారయ్యాడు, సేవ చేస్తున్నాడంటే మాకు ఆశ్చర్యం. ఎందుకంటే అతని పాత జీవితంలో అతని ప్రవర్తనకి ఇప్పటి ప్రవర్తనకి తేడా ఉంది.
ఇస్లామిక్ దేశంలో ఉన్న ఒక సాక్ష్యం నేను చదివాను చాలా కాలం కిందట. రెండే ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక ఒక వ్యక్తి, ఒక ఒక ముస్లిం వ్యక్తి ఎక్కడో సువార్త విని ప్రభువుని అంగీకరించాడు. కానీ తనున్న ఇస్లామిక్ తీవ్ర దేశంలో బయటికి చెప్పలేడు. బయటికి చెప్తే చంపేస్తారు అతన్ని. ఎక్స్ట్రీమ్ టెర్రరిజం ఉన్న ప్రాంతాలు. కానీ ప్రభువుని అంగీకరించాడు. ఒక్కడే గదిలో ప్రార్థన చేసుకుంటున్నాడు, తలుపేసుకొని బైబిల్ చదువుకుంటున్నాడు. ఎవరికీ తెలియదు, భార్య పిల్లలకు కూడా తెలియదు, ఇంట్లో ఎవరికీ తెలియదు. మనసు హృదయాన్ని అయితే దేవుడికి ఇచ్చేశాడు. రహస్యంగా పెట్టాడు ఆ సత్యాన్ని. ఒక నెల ఓర్చుకున్నాడు, ఒక 2 నెలలు ఓర్చుకున్నాడు. 2 నెలల తర్వాత ఇక ఆగలేకపోయాడు. అరే, నేను నా భార్యకి చెప్పకుండా ఎందుకు ఉండాలి అని అనుకున్నాడు. కానీ భార్యకి చెప్తే భార్య ఏం చేస్తుందో, ఎంత పని చేసావురా నాయన అని అందరినీ పిలిచి, ఇక ఇదిగో విన్నారా, మామగారు విన్నారా, నాన్న విన్నావా, అత్తగారు విన్నారా అని గోలగోల చేసి పంచాయతీ పెట్టేస్తే అయిపోయింది నా జీవితం. కానీ చెప్పాలా వద్దని ఆలోచించుకొని ఒకరోజు అనుకున్నాడు, అరే భార్యకి చెప్పకపోతే ఎట్లా అని అనుకొని, ఏదైతే అది అయిందని అనుకొని డేర్ చేసి భయంగా మెల్లగా భార్య వంట చేస్తూ ఉంటే భార్య దగ్గరికి వెళ్ళాడు. ఆ వంట చేస్తుంది, ఈయన మెల్లగా పక్కన నిలబడి, మరి నీతో ఒక మాట చెప్పాలమ్మా అన్నాడు. ఆమె ఏదో వంట పని చేసుకుంటా, ఏం చెప్పండి అంటుంది. అంటే అది నేను చాలా రోజులుగా చెప్దాం అనుకుంటున్నాను, కానీ మరి నువ్వేమనుకుంటావని చెప్పలేదు, కానీ నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని భయంగా నేను ఈ మధ్య యేసుక్రీస్తుని నా ప్రభువుగా అంగీకరించాను. ఆమె అట్లా కూరగాయలు కోసుకుంటా ఉందన్నమాట. ఏం మాట్లాడేదేంటి అనుకుంటున్నాడు. యేసుక్రీస్తు నమ్ముకున్నాను అని చెప్తున్నాడు. ఆమె ఏమందంటే నాకు తెలుసు అందనమాట. ఆ కూరగాయలు తరుక్కుంటుంది, నాకు తెలుసు అందంట. నీకు తెలుసా అంటే ఆమె ఏమందంటే, నేను 2 నెలలుగా నేను చూస్తున్నాను, నీలో ఏదో మార్పు కనపడింది. ఇదివరకులాగా నువ్వు లేవు, ఇదివరకులాగా రుబాబు చేయట్లేదు, ఇదివరకులాగా మొరటుగా ఉండట్లేదు, కోపం లేదు, ప్రేమగా నీ పని నువ్వు చేసుకుంటున్నావు. నేను అప్పుడే అనుకున్నాను ఇతనిలో ఏదో తేడా వచ్చింది. మై హస్బెండ్ ఈజ్ నాట్ యాజ్ హీ వాజ్. ఇదివరకులాగా ఇప్పుడు లేడు అని నీ ఇంట్లో నువ్వు అనిపించుకోకపోతే ఏం సాక్ష్యం అది? తేడా ఉందండి అని ఇంట్లో వాళ్ళు అనకపోతే ఏదో తేడా ఉంది. నీ ప్రవర్తన గురించి నీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక మాట కూడా చెప్పట్లేదు అంటే వాళ్ళకి ఏమీ తేడా కనపడలేదన్నమాట. ఇదివరకు చర్చికి వెళ్ళకముందు ఎలా ఉందో చర్చికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉంది. అప్పుడు ఎలా మాట్లాడేదో ఇప్పుడు అలాగే మాట్లాడుతుంది. అప్పుడు ఏం చేసిందో ఇప్పుడు అదే చేస్తుంది. ఏంటి తేడా అంటే ఏమీ లేదు. అప్పుడు సినిమా హాల్కి వెళ్ళేది, ఇప్పుడు చర్చికి వెళ్తుంది అంతే. ప్లేస్ మారింది, ప్రవర్తన మారలేదు. దాన్ని సాక్ష్యం అందామా? అది మారటమేనా? మార్పు నీలో ప్రస్ఫుటంగా కనపడకపోతే నువ్వు మారలేదని అర్థం. లోపల చాలా చేంజ్ వచ్చిందండి అని మీరంటే, లోపల వస్తే అది బయటికి కనపడుతుంది. ఒక మెడికల్ స్టూడెంట్ గురించి నేను చదివాను చాలా కాలం కిందట, పేరు మర్చిపోయాను. మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ బాగా చేస్తారు, తెలుసు కదా మీకు. ఈ అమ్మాయి జాయిన్ అవ్వగానే ఎవరో చెప్పారట, పలానా పిల్ల వస్తుంది, ఆ పిల్ల దేవుడు నమ్ముకుందంట, ఆ పిల్ల క్రిస్టియన్ అంట, ఆ పిల్ల అవి చేయదు, సినిమాలు చూడదు, బూతులు మాట్లాడదు, ఆ పిల్ల ప్రేయర్ చేసుకుంటుంది అని. ఈ ర్యాగింగ్ పద్ధతి మీకు తెలుసు అనుకుంటా.
ఒక 2-3 మంత్స్ మంచిగా ఉంటారు. చివరి రోజు ఒక 1 వీక్ తారాస్థాయిలో ర్యాగింగ్ చేస్తారు. తర్వాత ఫ్రెషర్స్ డే అని పెట్టుకున్న తర్వాత వదిలేస్తారు. చాలా హారిబుల్ పనులు చేసేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు తగ్గింది, గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి. ఇదివరకు ర్యాగింగ్ అంటే అసలు కొంతమంది అచ్చంగా సూసైడ్లు చేసుకునేవాళ్ళు. ఈ ర్యాగింగ్ టైంలో అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఆ సీనియర్స్ అందరూ 10 మంది 15 మంది చుట్టూ మోగి తలుపులు మూసేసి గదిలో పెట్టి ఆ ఒక్క వ్యక్తిని హెరాస్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. బూతులు మాట్లాడమంటే బూతులు మాట్లాడాలి. ఇక పిచ్చి పిచ్చి పనులు ఏవో చేయమంటారు, అవన్నీ చేయాలి. ఈ సీనియర్స్ అందరూ అమ్మాయిని రౌండప్ చేసేసి గదిలో పెట్టి తలుపులు వేసేసి బోల్ట్లు పెట్టేసి అవి చేయి ఇవి చేయి అంటున్నారట. 2 బూతులు చెప్పి బూతులు మాట్లాడమంటే నేను మాట్లాడనండి అందట. ఎందుకు మాట్లాడమంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. మంచి పని ఏమైనా చెప్పండి, నేను చేస్తాను. ఇక అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు అన్నారంట. నేను చెప్పనండి అట్లాగా. ఆ బట్టలు తీసేయన్నారంట. నేను తీనట్లాగా. ఏం చెప్పినా వింటలేదు. లాస్ట్కి ఎవడికో ఐడియా వచ్చిందంట, సెంటిమెంట్ మీద దెబ్బ కొడదామరా అనుకున్నాడట. బాగా ఆలోచించాడంట. బాగా ఆలోచించి బాతుల్లోంచి ఒక సోప్ తీసుకొచ్చి ఆ సోప్ అమ్మాయి చేతిలో పెట్టి, నీకు యేసుక్రీస్తు అంటే ఇష్టం కదా, సోప్ తినేసే అన్నాడు. ఆలోచించుకుందంట సోపు తినేసింది. తర్వాత వామిట్ చేసుకుంది, కక్కేసుకుంది, తినేసింది. ఆ రోజు నుంచి ఆ అమ్మాయి వైపు ఎవరు చూసేవాళ్ళు కాదట. ఆ అమ్మాయి కారిడార్లో నడిచేస్తుంటే అమ్మాయి వస్తుంది, మాట్లాడమాకు. వీళ్ళేదో వెకిలి జోక్స్ వేసుకుంటూ ఉంటారు, బూతులు మాట్లాడుకుంటూ ఉంటారు, పిచ్చి కబుర్లు మాట్లాడుతూ ఉంటారు. ఆమె వెళ్ళాక మాట్లాడుకుందాం. ఎందుకు ఆమె వెళ్ళాక మాట్లాడుకోవాలి? ఇన్ఫ్లుయెన్స్, సాక్ష్యం. మీరు వస్తుంటే ఎవరైనా వాళ్ళ మాట తీరు మార్చుకుంటారా? ఇన్ఫ్లుయెన్స్. బ్రదర్ మీరు వెళ్ళండి, మేము ఏదో మీరు వెళ్ళండి, తర్వాత చూసుకుందాం. గౌరవం. నేను కనపడితే నా స్నేహితులు ఆ సిగరెట్ కింద పడేసి చేతులు వెనకాల పెట్టి ఆడి చెప్పమాకంటారా అనేవాళ్ళు. ఎందుకు? నాకెందుకు భయపడాలి? నాకు భయపడాలి కాదు, వాళ్ళు ఆటోమేటిక్గా ఒక ఇంపాక్ట్. అమ్మాయి వస్తుంది, ఇట్లా మాట్లాడొద్దు, ఆపేద్దాం, అమ్మాయి వెళ్ళాక చూద్దాం. హాస్టల్లో అమ్మాయి మెస్కి వెళ్తే ముందు అమ్మాయికి పెట్టండి, అమ్మాయి నిలబడకూడదు. గౌరవం, రెస్పెక్ట్. నీ ప్రవర్తనకి వాళ్ళు గుర్తుపడితే నీకు విలువిస్తారు. నీ ప్రవర్తనకి వెనకాలన్న కారణం నీ విశ్వాసం, నీ ప్రభు అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నీకు భయపడతారు. వచ్చిందమ్మా పెద్ద అని నువ్వు అనిపించుకుంటున్నావంటే అది నీ తప్పే అది. నిన్ను చూసి ఎవరైనా సర్దుకొని కూర్చున్నారంటే నువ్వు సంతోషించాలి. ఎందుకంటే దేవుడు నీ జీవితాన్ని వాళ్ళ మీద ఒక ఇంపాక్ట్ లాగా పెట్టాడు. మావాడు ఇంత సావధానంగా మాట్లాడండి, మీరున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు అని ఎవరైనా అంటే సంతోషం. కనీసం ఒక వ్యక్తి అయినా నన్ను చూసి జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ వైజాగ్లో వాళ్ళు చెప్తున్నారు, మా అమ్మాయి ఎవరితో మాట్లాడదండి, మీరు వచ్చారని వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతుంది, మీరంటే అమ్మాయికి భయం అంటున్నారు. నేను నవ్వుతా అన్నాను, నన్ను చూసి భయపడే వాళ్ళు ప్రపంచంలో ఒకళ్ళు ఉన్నారనమాట అని. బట్ దేనివల్ల వస్తుంది ఆ గౌరవం? దేవుణ్ణి బట్టి వస్తుంది. ఒకే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి, మన జీవితాలను చూసి ఎవరైనా కొంచెం కదిలారా, సర్దుకున్నారా, మాట్లాడటం తగ్గించారా, సైలెంట్ అయ్యారా? దేవుడికి స్తోత్రం. మనం చూసి ఎవరైనా నోరు తెరుస్తున్నారా?
మనం సిగ్గుపడాలి. వాళ్ళు సాక్ష్యం ఇచ్చుచు, దేవుని వాక్యం బోధించుచు, సువార్త ప్రకటిస్తూ వాళ్ళు తిరిగారు. మీరు పంచుకోవాలి కానీ మీ స్టోరీస్ 100 చెప్పచ్చు వాళ్ళకి. వాళ్ళు వినాలే కానీ దేవుడి వాక్యం చెప్పచ్చు, సువార్త చెప్పచ్చు. మీ జీవితాన్ని వాళ్ళు చూసినప్పుడు, మీ ప్రవర్తన వాళ్ళు చూసినప్పుడు, వాళ్ళు సైలెంట్ అవ్వకపోతే మీ జీవితం వాళ్ళ మీద ప్రభావం చూపించట్లేదు. నిజంగా సాక్షులుగా ఉండాలని కోరుకునే వాళ్ళు పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి. తల వంచి ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువుకు సాక్షులుగా ఉండాలని ఇష్టం మీకుందా? ప్రభువుకు సాక్షులుగా ఉండాలని ఇష్టం మీకుందా? నిజంగా మీకు ఆ ఇష్టం ఉంటే పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకోవాలి. పరిశుద్ధాత్మ ప్రభువా, మీ శక్తి నాకు కావాలి. మీరు నాకు శక్తినిస్తే నేను మీకు సాక్షిగా ఉండగలను. మీరు నా జీవితాన్ని మార్చారు. నా ప్రవర్తనను మార్చండి. నా ప్రవర్తన మారినట్లు ప్రజలు గుర్తించేలాగా నేను మీకు సాక్షిగా ఉండాలి. దేవుని దగ్గర ఒక చిన్న నిర్ణయం తీసుకుందామా? ఇతరులను ప్రభావితం చేసే ఒక ప్రవర్తన నాకు కావాలి. ఇతరులను ప్రభావితం చేసే మాట తీరు నాకు కావాలి. ఇతరులను ప్రభావితం చేసే ఒక విశ్వాసం, సాక్ష్యం నాకు కావాలి. నా జీవిత కథను వాళ్ళతో నేను చెప్తున్నప్పుడు వాళ్ళు వినాలి. ప్రభు పట్ల ఆసక్తి వాళ్ళకు కలగాలి. నేను చెప్పేది నిజమే అని వాళ్ళు నమ్మటానికి తగిన ప్రవర్తన నా జీవితంలో ఉండాలి. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపుండా. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం, ముదమారవసించునా హృదయాంతరంగమునా. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మా హృదయాలను మీకు సమర్పించుకుంటున్నాం. నిజంగా నీ సాక్షులుగా ఉండాలన్న తపన మాలో లేదని మాకు అర్థమవుతుంది. మేము ఏ రోజుకి ఆ రోజు సంతోషంగా, తృప్తిగా బ్రతికేస్తున్నాం. కానీ ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎవరితో ఉన్నా మీకు సాక్షులుగా ఉండాలనే ఆ స్పృహ మాలో లేదు, రావట్లేదు. ఆ ఇష్టం కూడా మాకు అనిపించట్లేదు. మమ్మల్ని క్షమించండి, బలపరచండి. మీ పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచేయండి. ఏవి మేము బోధించాలో, ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాలో, ఏ సంగతులు వాళ్ళతో మేము పంచుకోవాలో, వాళ్ళ విశ్వాసం పుట్టడానికి కారణమైన మాటలు మేము చెప్పాలి. ఆ జ్ఞానం మాకు దయచేయండి. ఆ శక్తి మాకు అనుగ్రహించండి. ఆ సాక్ష్యం పంచుకునేటప్పుడు, ఆ స్వార్థ ప్రకటించేటప్పుడు మీ పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం మాకు దయచేయండి. మా ప్రవర్తనను మేము చూసుకోవటానికి, జాగ్రత్త పడటానికి, భయపడటానికి, తగ్గించుకోవటానికి, సరిచేసుకోవటం మా నేర్పించండి. మా జీవితాలను చూసిన వాళ్ళు మా గురించి సాక్ష్యం ఇవ్వటానికి, ఆ సాక్ష్యం ఆధారంగా మేము నీ గురించి సాక్ష్యం చెప్పటానికి మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉంది.